మళ్ళీ తెలంగాణలో అంటే పూర్తిగా మళ్ళీ ఒక ప్రాంతాల మధ్య విద్వేషం కావచ్చు ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాజముద్ర చిహ్నానికి సంబంధించి కావచ్చు గేయానికి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఎందుకంటే ఉద్యమకారుల స్ఫూర్తి ఏదైతే ఉందో దాంట్లో ప్రతిబింబించే విధంగా ఈ రెండు ఉండాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా కొన్ని మార్పులు దాంట్లో చేసి బయటకు ఏదైతే ఇప్పుడు 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో అప్పుడు రిలీజ్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా రచ్చ చేస్తోంది. అంటే తెలంగాణ గీతానికి సంబంధించి ఏదైతే కీరవాణి ఉన్నారో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఆయనతో మ్యూజిక్ డైరెక్ట్ చేయించడం ఏంటి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక 2 ప్రాంతాల మధ్య మళ్ళీ వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవును, కీరవాణికి సంబంధించి వివాదాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. అండ్ ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా కౌంటర్ వేస్తుంది. సో యాదాద్రి ఆలయం నిర్మాణానికి సంబంధించి సో మీరు ఆర్కిటెక్చర్ తీసుకున్నారు, అతను ఆంధ్ర ప్రాంతానికి ఆనంద సాయి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన, అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్స్ వీటికి సంబంధించి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా రప్పించుకున్నారు ఇంజనీర్ని వాళ్ళని. సో మరి కావాలనే ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేవెత్తడించడానికే మీరు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ కూడా కౌంటర్ వేస్తుంది. చూద్దాం దీనికి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది, రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ 2 అంశాలపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించారు. కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క సారలమ్మ దేవతలే గుర్తుకు వస్తారని, కాకతీయులతోనే సమ్మక్క సారలమ్మల పోరాడారు అనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇక చార్మినార్ అనగానే సామాన్యులను అణిచివేసిన నవాబులు గుర్తుకు వస్తారని, అందుకే రాష్ట్ర చిహ్నంలో ఈ 2 గుర్తులను తొలగించాలని నిర్ణయించారు. అదే సమయంలో కొన్ని కొత్త అంశాలను చిహ్నంలో చేర్చనున్నారు. రెడ్డిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో తొలి దశ ఉద్యమం జరిగిందని, నిజానికి తెలంగాణ అనే భావానికి తొలి దశ ఉద్యమమే బీజమని, కానీ ఆ ఉద్యమ స్ఫురణకు ఆనవాళ్లు ప్రస్తుత చిహ్నంలో కనిపించడం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వీటికి సంబంధించి మళ్ళీ ప్రాంతాల మధ్య విద్వేషాలు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ. సో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ, కొత్తగా అధికారంలోకి వచ్చినప్పటికీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ ని పూర్తి స్థాయిలో కరెక్షన్ చేసి పాలనాపరమైన నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ముందుకెళ్తుందని చెప్పాలి. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావించింది. దానిలో భాగంగా జై జై తెలంగాణ ఆ పాటని రాష్ట్ర అధికారిక గీతంగా ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఆ రోజు సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాజముద్రగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించి ఆ 2 గుర్తుల స్థానంలో ఇతర గుర్తులను ప్రతిపాదించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఎందుకంటే మలిదశ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి పోరాట పటిమ కనిపించేలా పూర్తి స్థాయిలో సర్వమతాలకు ఒక పూర్తి స్థాయి ప్రియారిటీ ఇచ్చే విధంగా ఒక కొత్త అధికారిక చిహ్నం అనేది ఉండనుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ కళాకారులతో అదేవిధంగా ఇతరత్ర నిపుణులతో చాలాసార్లు భేటీ అయ్యారు. పూర్తి స్థాయి సబ్బండ వర్గాలకు, తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఒక ప్రయారిటీ ప్రాముఖ్యత ఇచ్చేలాగున ఈ తెలంగాణ రాజముద్ర చిహ్నం ఉండనుంది. దీన్ని కూడా జూన్ 2వ తేదీన సోనియా గాంధీ చేతుల మీదుగానే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.